ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానము. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము. మోషే ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఈ మాటలు మనకందరికీ కూడా గొప్ప ఆదరణనిచ్చేటువంటి మాటలు. అయితే ఈ మాటలను మనం చాలా జాగ్రత్తగా ఫాలో కావాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఏ వాగ్దానంలో కూడా మనకు ఆయన రక్షణ కలుగజేయక మానడు. అయితే మనం ఏమనుకుంటామంటే, చాలాసార్లు మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, నా ఎదుట ఈ గొప్ప సమస్య ఉంది, ఈ సమస్యను తీసేయి ప్రభా, ఈ సమస్య తీసేయి ప్రభా, ఈ సమస్య తీసేయి అని ఇదే మన కష్టాలను తీసేయి, మా యొక్క సమస్యలను తీసేయని ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ దేవుడు మన కష్టాలను ఏం తొలగించడు. ఇప్పుడు ఆ ఐగుప్తీయుల నుంచి వాళ్ళని ఆ బానిసత్వంలో నుంచి విడుదల చేయించి మరి ప్రభువు వారిని నడిపించాడు కదా. ఆ నడిపించేటప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వరకు తీసుకుని వచ్చిన తర్వాత ఆ ఎదుట వారికి మార్గం లేదు, ఇంక ఏ మార్గం లేదు. వెనక నుంచేమో ఫరో సైనికులు, ఫరో రథములతో గుర్రముల మీద సైనికులు అందరూ కూడా పరిగెత్తుకొని చాలా వేగంగా వస్తున్నారు, వీళ్ళను ఖచ్చితంగా వీళ్ళని చంపేయాలని. అయితే ఆ సమయంలో ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది. ముందుకు వెళ్ళలేరు, పెద్ద సముద్రము. వెనక్కి వెళ్దామంటే వెనకాల నుంచి శత్రువులు వచ్చేస్తున్నారు. వారికి ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, వాళ్ళు దేవునిపైకే సనగడం మొదలుపెట్టారు. మోషే మీద విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు, అలాగే దేవునికి కూడా మొరపెడుతూ ఉన్నారు, మరి సనుగుతూ ఉన్నారు. అయితే దేవుడిచ్చినటువంటి ఒకటే మాట, మీరు భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు చూస్తారు అని చెప్పినప్పుడు, ఏ విధమైన రక్షణనిచ్చాడు దేవుడు? ఆ ఎర్ర సముద్రాన్ని ఏమైనా తీసేశాడు కంప్లీట్గా? లేదు కదా. ఆ సముద్రము పాయలైందంతే. అంటే వారి ఎదుట ఒక మార్గం తెరవబడింది. ఆ మార్గము ద్వారా వారు సురక్షితంగా అందులో నుంచి బయటికి నడవగలిగారు, అవతలి ఒడ్డుకు చేరుకోగలిగారు కదా. అలాంటి గొప్ప పరిస్థితులనే దేవుడు మన ఎదుట ఏర్పాటు చేస్తాడు. మన ఎదుట గొప్ప మార్గములు, మంచి మార్గములు, సురక్షితమైన మార్గములను ఆయన ఏర్పాటు చేస్తాడు. అందుకని మనము ఎప్పుడు కూడా మన ఎదుట ఉండే సమస్య తొలగిపోవాలి అని కాదు మనం ప్రార్థన చేయవలసింది. మనము ఆ సమస్యను ఎదుర్కోవాలి. మన ఎదుట శత్రువులా, లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి పరిస్థితులు అవి భయంకరమైన సమస్యలతో కూడినటువంటి పరిస్థితులు ఎవరి ద్వారా వచ్చాయి? మనుషుల ద్వారా వచ్చాయా? పరిస్థితుల ద్వారా వచ్చాయా? లేకపోతే ఏ విధమైనటువంటి సమస్య అయినా కూడా ఆ సమస్యలో నుంచి దేవుడు మనల్ని తప్పకుండా నడిపిస్తాడు. మనల్ని తప్పకుండా జయమిచ్చి మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు అనే విశ్వాసం మనలో ఉన్నట్లయితే మనము ఏ పరిస్థితి కూడా భయపడము, ఏ సమస్యలకు భయపడము. ఆయన చెప్తున్నాడు కదా, పర్వతములు తొలగిపోయినా కూడా, మెట్టలు తత్తరిల్లినా కూడా నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్తున్నాడు. అంటే ఆ పరిస్థితులు ఉంటాయి, పర్వతములు తొలగిపోతాయి, మరి మెట్టలు తత్తరిల్లిపోతాయి. అయినా మనకు ఆ సమస్య ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. మనకు తోడైన దేవుడు ఉన్నాడు. మరి షద్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో పడద్రోయబడ్డారు. ఎందుకని అంటే, ఒక పెద్ద ప్రతిమ నిలబెట్టబడింది, ఒక రాజు వారికి ఆజ్ఞ ఇచ్చాడు, దాని ఎదుట మీరు సాష్టాంగపడి నమస్కారం చేయాలి, లేకపోతే మీరు అగ్నిగుండంలో వేయబడతారని. మరి వాళ్ళు ఏమన్నారు? విశ్వాసంతో స్థిరంగా నిలిచారు వాళ్ళు. మేమైతే మొక్కము, మమ్మల్ని మీరు అగ్నిగుండంలో వేసినా సరే, ఆ అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే, మా రాజా, మేము నీ యొక్క ప్రతిమకు మొక్కము అని చెప్పారు. మరి వారు అగ్నిగుండంలో పడవేయబడకుండా దేవుడు ఏమన్నా ఆపాడా? ఆపలేదు కదా. వారు ఖచ్చితంగా పడ్డారు, అగ్నిగుండంలోకి పడద్రోయబడ్డారు. అయితే
అక్కడ వారికి వచ్చిన రక్షణ ఎంత గొప్ప రక్షణ కదా. ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయంగా వచ్చి వారితో కలిసి సంచరిస్తూ ఉన్నాడు. వారు ఎలా సంచరిస్తున్నారంటే అగ్నిలో సంచరిస్తున్నట్టుగా లేదు, అది వెన్నెల్లో సంచరిస్తున్నట్లుగా ఉంది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. రాజుగారికి కూడా ఆశ్చర్యం అయిపోయి ఆయన తీవ్రంగా లేచి నిలబడి గట్టిగా అడుగుతున్నాడు, మనం ముగ్గురిని కదా వేశాము, నాకు నలుగురు కనిపిస్తున్నారేంటి అని. ఆ విధంగా మరి వారిని బయటికి తీసి చూస్తే వారి యొక్క వస్త్రములు కూడా కాలిన సూచనలు లేవు, కనీసం కాలిన వాసన రాలేదు, వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాలిపోలేదు. ఎంత గొప్ప అద్భుతం కదా ఇది. అలాంటి అద్భుత రీతిగా మనల్ని రక్షించే దేవుడు, మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మనము ఏ సమస్యకు కూడా భయపడకుండా ఉండడానికి మనం నేర్చుకుందాం. మన ఎదుట సమస్యలు తొలగించబడవు అనేది మనం గుర్తిద్దాం. దానియేలు కూడా మరి సింహాల గుహలోకి పడద్రోయబడ్డాడు. ఎందుకు అంటే అతడు కూడా ఒక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది, ఒక చట్టము ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాజుకే సమస్తం చెప్పుకోవాలి, ఇంకెవరి దగ్గర కూడా చెప్పుకోకూడదు, ప్రార్థన చేయకూడదని. అయితే దానియేలు మాత్రము ఆ చట్టం ఉంది అని తెలిసినప్పటికీ కూడా ఏమాత్రం భయపడలేదు, ఏమాత్రము కంగారు పడలేదు. దొంగగా ఏదో చేస్తాంలే, దొంగగా ఎవ్వరికి కనపడకుండా అని కూడా అనుకోలేదు. అతను మామూలుగా యథాప్రకారంగా తాను వెళ్ళి ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. అది అందరూ చూస్తూ ఉన్నారు. చూస్తున్నప్పటికీ కూడా అతడు ఏం భయపడలేదు. అప్పుడు రాజుగారు దానియేలును అభిమానించినటువంటి రాజు ఆయన దర్యావేషు. అతడైతే ఎంతగానో ఆపాలని ప్రయత్నించాడు, కానీ ఆ యొక్క మంత్రులు ఒప్పుకోలేదు. అతన్ని ఖచ్చితంగా పడద్రోయాలి, సింహాల బోనులో వేయాలని చెప్పి ఆ సింహాల గుహలో తనని వేసినప్పుడు మరి దానియేలు ఏం కంగారు పడలేదు. అయితే అతనికి జరిగిన గొప్ప రక్షణ ఎలాంటి రక్షణ తెలుసా? ఆ సింహాల నోళ్లను దేవదూతనే వచ్చి స్వయంగా ఆ సింహాల నోళ్లను మూయించేశాడు. మరి ఆ తర్వాత జరిగిన విషయం మనకు తెలుసు కదా. తెల్లారే వరకు ఆ రాజుగారికి దుఃఖము, చాలా దుఃఖం. కానీ అతడు తెల్లవారకముందే వచ్చి, దానియేలు, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను కాపాడా అని అడిగితే, అవును ప్రభా, జీవం గల మా దేవుడు నన్ను కాపాడాడు, సింహాలు నన్ను ఏం కూడా చేయలేకపోయాయి అని చెప్పినప్పుడు అతన్ని బయటికి తీశారు. ఆ తర్వాత ఎవరెవరైతే అతని మీద నేరం మోపారో వాళ్ళను ఆ సింహాల బోనులోకి వేసినప్పుడు వాళ్ళు నేల కూడా తాకకముందే ఆ సింహాలు వాళ్ళని పిండి పిండి చేశాయంట. అసలు బోను ఒక్క ఎముక కూడా మిగలలేదట. ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడుతాడు. మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. అగ్నిగుండంలో వేయబడిన శద్రకు మేషకు అబేద్నెగోలను బయటికి తీయడానికని అక్కడ డోర్ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళే కాలిపోయారంట. ఆ అగ్నిగుండంలోనికి లోపలికి పోయి బయటికి వచ్చిన శద్రకు మేషకు అబేద్నెగోలు మాత్రం ఎంతో క్షేమంగా ఉండిపోయారు. నిజం, దేవుడు మనల్ని రక్షించే విధానము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనకు అసలు తెలియదు, మనం అసలు ఊహించలేము కూడా ఏ రీతిగా ఆయన మనల్ని రక్షిస్తాడు. అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనము ఎంత విశ్వాసంతో ఉండాలి కదా. మనం అందుకని ఎప్పుడు కూడా మన జీవితంలో నుంచి ఇవి తీసేయి అని అడగొద్దు. ఆయన మన ఎదుట ఉండే ఆ సమస్యలు తీసివేయడు, కానీ వాటి నుంచి మనల్ని రక్షిస్తాడు. అది ఎలాంటిదైనా సరే ఆ యొక్క మార్గము, ఆయన ఎన్నుకున్న మార్గము చాలా స్ట్రేంజ్గా ఉంటుంది, మనం అర్థం చేసుకోలేము. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనకు మనము ఎంతైనా వందనస్తులము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. నిత్యం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లిస్తూ మనము ఆయనతో సంబంధం కలిగి ఆయన మార్గంలో నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో తప్పక అందరూ ఏకీభవించండి.
సర్వోన్నతుడైన దేవ, సర్వాధికారివి, సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రములు. మా ప్రభా తండ్రి, మేము ఈ దినము మీరు ఇచ్చిన వాక్యమును బట్టి తండ్రి, నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి మేము ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మేము ఏ రోజు కూడా మా ఎదుట ఉన్న సమస్యలను తీసివేయండి, మాకున్న కష్టమును తీసివేయండి, మాకున్న బాధను తీసివేయండి అని అడగకుండా ప్రభా, అందులో నుంచి బయటికి వచ్చే మార్గం చూపించమని, అందులో నుంచి ఏ విధంగా మేము బయటికి రావాలి, అందులో నుంచి నీవే మాకు మార్గం చూపించు. అలాగే మేము అపవాది నుంచి శోధనలు ఎదుర్కొంటూ ఉంటే అపవాదిని ఎదుర్కొనే ధైర్యము, అపవాదిని ఎదుర్కొనే ఆ గొప్ప మేలును మాకు అనుగ్రహించమని మనం అడుగుదాం. అంతేకాని తండ్రి, వాటినన్నిటి తొలగించమని అడగకుండా మమ్మలను కాపాడమని తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ అడుగుతూ ఉంటున్నాం. దేవా, నీకు వందనములు, స్తోత్రములైనా. అద్భుతాలు చేయదేవుడవు, ఆశ్చర్యకార్యాలు చేయదేవుడవు. ఎన్ని అద్భుత కార్యాలను గురించి విన్నాము మా ప్రభా, ఎన్నో తెలుసు తండ్రి. బైబిల్ గ్రంథంలో అనేకం ఉన్నాయి. ఏ విధంగా నువ్వు యుద్ధాలు చేశావు, మా పక్షంగా యుద్ధాలు ఏ విధంగా చేస్తావు, మరి ఇశ్రాయేలీల పట్ల ఏ విధంగా యుద్ధం చేశావు, ఏ విధంగా తండ్రి అనేక మంది మరి యుద్ధాలు చేస్తున్నారు, వాళ్లకు మీరు సహాయంగా ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఇవన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని తండ్రి, మేము నీకు స్తుతులు చెల్లిస్తూ నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. మాకున్న కష్టములు, మాకున్న సమస్యలన్నిటిలో నుంచి కూడా మీరే మార్గం చూపించి ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలో మాకు నేర్పించండి ప్రభానైనా. మరి ఈ లోకంలో అనేక సమస్యలు ఉంటాయి, లోకంలో శ్రమలు ఉంటాయి. అయితే ఆ శ్రమలన్నిటిలో కూడా మీరు మాకు తోడై ఉంటారని నమ్ముతూ విశ్వాసంతో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా తండ్రి, ఈ లోకంలో మేము మా యొక్క జీవితాలలో మేము మంచి క్రైస్తవులుగా తండ్రి నిన్ను బయలుపరిచే విధంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మా ఆఫీస్ స్థలాలలో, మేము పనిచేసే స్థలాలలో మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. కానీ వాటన్నిటి నుంచి కూడా మాకు విడుదలను దయచేయమని ప్రభా, మీరే మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని నీ పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు. ఆయన చూపిస్తున్నటువంటి మార్గాన్ని మేము సరిగ్గా గ్రహించి ఆ విధంగా నడుచుకోవడానికి కృప చూపించమని కూడా వేడుకొంచున్నాము. ఎవరైతే ఇంకా నిన్ను తెలుసుకోలేదో, ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో అలాంటి వారందరినీ వారి హృదయాలను తాకండి, వారి హృదయాలలో మారు మనస్సును అనుగ్రహించండి, వారి మనోనేత్రాలను వెలిగించి వారిని బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మా పనులలో తోడుగా ఉండండి. మా పనులు మేము ఉత్తమంగా చేయడానికి సహాయం చేయండి. మా మార్గాలలో మీరు మాకు క్షేమమును, భద్రత ఇవ్వండి. విద్యార్థులను దీవించి వారికి అందరికీ కూడా మంచి తెలివిని, జ్ఞానమును ఇచ్చి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభానైనా ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించి వారిలో తప్పకుండా నీ యొక్క పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభానైనా రక్షకుడవు, గొప్ప దేవుడవు, దయగలిగిన దేవుడవు. మా తండ్రి, ఎంతోమందినైనా మరి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. వారందరినీ కూడా కనికరించి వారికి తగిన సహాయము మీరే చూపించండి, మార్గం చూపించండి నాయన. వాటిలన్నిట్లో నుంచి బయటికి రావడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి మార్గం చూపించండి తండ్రి. మా ప్రభానైనా మరి నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారికి మీ యొక్క కృపను చూపించి తండ్రి వారికి మంచి మార్గంలో చూపించండి. సరి అయినటువంటి రీతిలో వారు ఆ పనులు చేయడానికి కృప చూపించండి. ఆది అంతం నీవేయండి. ప్రతి నూతన కార్యం చక్కగా జరిగించండి. మా ప్రభానైనా మరి ఎంతోమంది హౌస్ కన్స్ట్రక్షన్స్ చేసుకుంటున్నారు. వారికి తప్పకుండా సహాయం చేయండి. చర్చెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది, దానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎన్నో చర్చెస్ ఆగిపోయినాయి ప్రభానైనా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరే కృప చూపించండి నాయన. మరి ప్రభా, అనేక మంది నైనా ప్రేరేపించబడి వారికి సహాయం
ఇచ్చినట్లుగా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి దేవా. ఎంతోమంది వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు ప్రభా నాయన, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. వారిని కనికరించి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన పడుతూ ఉన్నారు నాయన. అదేవిధంగా ప్రభా, ఎంతోమంది సర్జరీలకు సిద్ధపడి ఉన్నారు. వారికి మీరు కావాల్సిన శక్తిని, బలంనిచ్చి క్షేమంగా అందులో నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నటువంటి వారిని అందరినీ దీవించిన వారికి సహాయం చేయండి. ఎంతోమంది ప్రభా అనేక రకాల వ్యాధులతో ఉన్నారు. లివర్ సంబంధిత వ్యాధులతో, మరి కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్స్లో ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, న్యూరో సంబంధిత వ్యాధులు, మా ప్రభానైనా కండరాలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మరి షోల్డర్ పెయిన్, మరి మైగ్రేన్ తల నొప్పులు, రకరకాల వ్యాధులు తండ్రి. అన్ని వ్యాధుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి యేసు నామములో స్వస్థత, విడుదల కలుగును గాక. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి డాక్టర్లకు కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతుంటారో నేను ఆ పేషెంట్స్ అందరూ తండ్రి, వారికి మీరే సహాయం చేయండి మా ప్రభా. నీ సేవం చేస్తున్న సేవకులందరినీ ఆశీర్వదించి వారందరికీ కూడా మరి కావలసిన మంచి నీ యొక్క దైవిక దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించమని కూడా ప్రార్థిస్తున్నాము. పరిచర్యను దీవించండి. అనేక మంది క్రైస్తవులు, మరి సువార్థికులు ఈ లోకంలో, ముఖ్యంగా మా దేశంలో దాడులకు గురవుతున్నారు, హింసలకు గురవుతున్నారు నాయన. ప్రభా, అరికట్టమని ప్రార్థిస్తున్నాము. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను గుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, అన్యాయాన్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను దీవించి వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి మీరు వారికి న్యాయం జరిగించండి. ఎంతోమంది కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ప్రార్థనలు ఏకీభవించే వారు కూడా అలాంటి వారు ఉన్నారేమో తండ్రి. అలాంటి వారందరికీ కూడా మీ సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన, మీరు ప్రేమ కలిగిన దేవుడు. ప్రతిదీ కూడా నీ ఆధీనంలో ఉంచుకొని ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ కూడా నీ ఆధీనంలో ఉంచుకొనండి. ఈ దినమంతా కూడా మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీకు అనుకూలంగా, నీ చిత్తానుసారంగా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. సంతోషము, సమాధానం అనుగ్రహించి వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.